మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం కదా, ఇంకొక న్యూ హౌస్ కి వెళ్తున్నాం కదా. నువ్వు ఆగవే. బ్లడ్ టెస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రీ అండ్ పోస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. చేపల పులుసు నువ్వు తిను ఫస్ట్, నేను తింటా. సూపర్ సూపర్. సో మొదలెట్టేద్దామా, తిందామా? మమ్మీ ఈ సెటప్ ఏంటి? ఈ సెటప్ మన సెటప్. లేడీస్ పార్టీ చేస్తే ఎలా ఉంటుందో దానికి అర్థమవుతుందా నీకు? పిక్నిక్ సెటప్. సో ఇవాళ నేను చూసావు కదా, మనం యాక్చువల్ గా ఈ సెటప్ కి రీజన్ ఏంటంటే, మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం కదా, మనం ఇంకొక న్యూ హౌస్ కి వెళ్తున్నాం కదా. సో మళ్ళీ టెర్రస్ ఎక్స్పీరియన్స్, ఆ టెర్రస్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈ టెర్రస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కావాలి, అలాగే ఇవన్నీ బిల్డింగ్ ల మధ్యలో కూర్చొని తినాలి అనేది ఉంటుంది కదా. నీకు నేను ఏం చెప్పా పొద్దున, నీకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పానా? ఇది సర్ప్రైజ్. క్లౌడ్ కిచెన్ నుంచి ఆగు, నేను చెప్పేది విను. ఇవాళ ఏంటంటే కొత్త కొత్త డిషెస్ వచ్చాయట. బిర్యానీలతో పాటు చాలా వచ్చాయి. వచ్చింది కాదు, పెట్టి తెప్పించా. అంది ఫ్రీ అనుకుంటారు. అన్ని వచ్చాయి. నిదానంగా ఒకటి 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 ఓపెన్ చేస్తా. నువ్వు ఆగవే మమ్మీ, నువ్వు ఓపెన్ చేయి. నేనే చేస్తాను, నీతో చేయిస్తానా ఏంటి? సో చాలా వెరైటీ డిషెస్ తెప్పించాను ఇవాళ. అన్ని ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ లో వచ్చాయి అన్నమాట. వావ్ వావ్ వావ్. రుక్ రుక్ రుక్. ఫ్రెండ్లీ బనానా, చోటీ బనానా, ఎల్చి బనానా. ఇదేంటంటే రాజుగారి పులావ్, కోడి పులావ్. రాజుగారి కోడి పులావ్. చూసారా ఎంత బాగా ప్యాకింగ్ చేసి పంపించారో. వాళ్ళకు కూడా తెలుసు మళ్ళీ మా యూట్యూబ్ లో తిడతారు ప్లాస్టిక్ వద్దని, కానీ అన్ని అలా కాదు, కుదిరినవి ఇలా పంపించారు. ఇదేం పులావ్? ఇది కూడా ఏదో రైస్ ఐటమే ఉందన్నమాట. అన్ని పులావ్స్ తెప్పించాను నేను. పులావ్స్, బిర్యానీస్ అన్ని వెరైటీ వెరైటీ. ఆపరేషన్ చేసేద్దాం. అన్ని రాసి ఉన్నాయి, కానీ నేను మీకు అన్ని ఓపెన్ చేసి డీటెయిల్డ్ గా చూపిస్తాను. ఇవన్నీ మళ్ళీ ప్లాస్టిక్ బాక్సెస్ లో వచ్చాయి. సో రాగి సంకటి, వేడి వేడి రాగి సంకటి. ఇదొచ్చి తోట లివర్ ఫ్రై. నేను ఇప్పటి వరకు లివర్ తినలేదు, నువ్వు లివర్ తింటావా? ఇది మీ నాన్నకు పెడదాం, ఓకేనా? అలాగే మ్యాంగో చికెన్ అట. యూట్యూబ్ లో చూడడమే మ్యాంగో చికెన్, తినడం ఇప్పుడే ఫస్ట్ టైం. సో దిస్ ఈజ్ లైక్, ఐ డోంట్ నో హౌ మ్యాంగో చికెన్ టేస్ట్. ఇట్ లుక్స్ వెరీ యమ్మీ అండ్ టేస్టీ. అవర్ ఫేవరెట్ చేపల పులుసు మనకి ఏదో ఉంది. వాట్ ఈస్ దిస్? చూసారు కదా, చాలా వెరైటీలు తెప్పించుకున్నాను. పులావులు తెప్పించుకున్నాను, బిర్యానీ తెప్పించుకున్నాను, అలాగే నా ఫేవరెట్ చేపల పులుసు, అలాగే బెండకాయ ప్రాన్స్ కర్రీ, అలాగే కారపొడి, ఇంకా ఆవకాయ కూడా తెప్పించుకున్నాను. చికెన్ పికిల్, ఫ్రెష్ గా వచ్చిన చికెన్ పికిల్ అనమాట. ఎప్పుడైనా నాన్ వెజ్ పికిల్స్ అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటాయి. మా ఆయనకి రెస్టారెంట్ తీసుకెళ్ళమంటే అబ్బా పెట్రోల్ ఖర్చు అవుతుంది, అబ్బా ట్రాఫిక్ లో నాది గంట అవుతుంది, అది అక్కడ తిన్న తర్వాత మళ్ళీ వచ్చాక కంప్లైంట్స్, అబ్బా నువ్వు నాకు హోటల్లో తినిపించావు అంటాడు. అందుకే మా ఆయన కోసమే ఇవన్నీ నేను నా డబ్బులతో తెప్పించి మరీ పెడుతున్నాను అనమాట. తనకు ఒక హోటల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలని, అండ్ అలాగే హోటల్ ఎక్స్పీరియన్స్ లో హోమ్ అంటే ఇంట్లో లాగా ఎలా అయితే మనకి అరిటాకులు అవి ఇష్టమో ఆ టైప్ ఆఫ్ అంబియన్స్ క్రియేట్ చేద్దామని తెప్పించా. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడండి నాకు షుగర్ వచ్చిందనమాట. నాకు క్రేవింగ్స్ కూడా అలాగే ఉండేవి. అంటే నేను ఎక్కువ ఆరెంజ్ జ్యూస్, చాక్లెట్స్ ఎక్కువ తినేదాన్ని. అయితే గెస్టేషనల్ తగ్గిపోతుంది, బట్ ఏంటంటే అప్పటి నుంచి భయం, షుగర్ వస్తే ఏంటి ఫ్యూచర్ లో. నేను అసలు స్వీట్స్ తినడమే మానేశాను. తర్వాత ఇప్పుడు మా ఇంట్లో మా అత్తయ్య గారికి కానీ మా ఆంటీకి కానీ అందరికీ ఇప్పుడు షుగర్ ఉంది. ఇప్పుడు బ్లడ్ బిఫోర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ ఫాస్టింగ్ టెస్ట్ చేయించాలంటే ల్యాబ్ టెక్నీషియన్ ని పిలవాలి, చేయించాలంటే మనకు ఈ రోజుల్లో అంత టైం లేదు కదా. అందుకే నేను సర్చ్ చేస్తుంటే అగారో వాళ్ళది బ్లడ్ షుగర్ మానిటరింగ్ సిస్టమ్. అంటే మనం ఇంట్లో ఇది పెట్టుకుంటే అండి, బికాజ్ ఏంటంటే ఫ్యూచర్ లో మనకి డయాబెటిక్ వచ్చేది ఉంటే కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఐడియా కూడా ఉంటుంది, ఒకవేళ మనం డయాబెటిక్ అయితే మనం కేర్ కూడా తీసుకోవచ్చు. ఏదో బయటికి వెళ్ళి చేయించుకోవడం కంటే ఇంట్లో హైజీనిక్ గా వీళ్ళ కిట్ తో మనం చేసుకోవచ్చు. అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. చూస్తే చాలా చిన్నగా అనిపించింది కానీ బ్యూటిఫుల్ బాక్స్ వచ్చింది. ఇదిగోండి, మాన్యువల్ లో చూసుకుంటూ మనం యూజ్ చేసుకోవచ్చు. చాక్లెట్ బాక్స్ లా వచ్చింది ఏంటండి, ఇలా మనం బాక్స్ వచ్చింది అనమాట, క్యూట్ బాక్స్. ఇందులో మనకి టెస్ట్ స్ట్రిప్స్ వచ్చాయి, ఒక 10 స్ట్రిప్స్ ఉన్నాయి. ఇవి చాలా రీజనబుల్ ప్రైస్, ఎఫోర్డబుల్ ప్రైస్. మనకు స్ట్రిప్స్ కూడా అయిపోతే మళ్ళీ తర్వాత కొనుక్కోవచ్చు. అగారో వాళ్ళది వారంటీ కార్డ్ వచ్చింది. అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకోజ్ మీటర్ చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది మనకి ఇది. ఒక 10 నిడిల్స్ వచ్చాయి. ఈ బ్యాటరీ మనం ఇన్సర్ట్ చేయాలి. మనకి ఇప్పుడు బ్లడ్ తీయాలి కదా, పెన్ కావాలి కదా, అదే ఇదనమాట. సెల్ పెట్టంగానే మనకి డిజిటల్ డిస్ప్లే ఆన్ అవుతుంది అనమాట. ఎస్ ఇంకా ఎం అని వస్తుంది కదా. ఇక్కడ మనం స్ట్రిప్ పెట్టాలన్నమాట. సో ఇందులోంచి ఒక స్ట్రిప్ తీస్తున్నాను నేను. ఈ స్ట్రిప్ ని మనం డివైస్ లో పెట్టాలి. ఎస్,
డివైస్ లో మనం ఆన్ చేయాలి. ఇప్పుడు మనకి ఒక కోడ్ వస్తుందండి. ఈ కోడ్ ఈ టెస్ట్ స్ట్రిప్ లో నాకు 255 కోడ్ వచ్చింది. సో ఇదే నాకు డివైస్ లో కూడా వస్తే అక్యురేట్ గా రిజల్ట్ వస్తుంది. సో డివైస్ లో కూడా నాకు 255 వచ్చింది అనమాట. సో నేను ఇప్పుడు టెస్ట్ చేసేసుకోవచ్చు. మన ల్యాన్సెట్ పెన్ వస్తుంది. సో ఇది మనం ఇలా మూత తీసేసరికి ఈ నిడిల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన క్యాప్ మనం తీసేసేయాలండి. అప్పుడు నిడిల్ ఓపెన్ అవుతుంది. సూది ఓపెన్ అయిపోయింది, నిడిల్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం క్యాప్ తో సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడైతే బ్లడ్ తీయాలో అక్కడ పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. సో నేనే ఫస్ట్ టెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీని మీద నీట్ గా సెట్ చేయాలి. సో ఇలా మనం టెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది ఎంత ఈజీ అంటే మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్కౌట్స్ చేసే వాళ్ళు కాన్షియస్ ఉంటారు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఉంటే వాళ్ళకి కూడా చేయొచ్చు అనమాట. ఇట్స్ లైక్ వెరీ ఫ్రెండ్లీ. ట్రావెలింగ్ లో ఎక్కడున్నా మనం ఇది హ్యాపీగా డిజిటల్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ లైక్ ఈజీ టు క్యారీ, చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. ఎక్కడున్నా మనం ఇది క్యారీ చేసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రీ అండ్ పోస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. బిఫోర్ ఫాస్టింగ్ అండ్ ఆఫ్టర్ ఫాస్టింగ్ కూడా చేసుకోవచ్చు. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ, వెరీ రిలయబుల్. సో మనకు ఒక మంచి ప్రోడక్ట్ ఎప్పుడు మనతో పాటు, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కాబట్టి మనతో పాటు ఉండాలి. ఎప్పుడు మన షుగర్స్ అప్ అండ్ డౌన్ అవుతాయో మనం చెక్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో చెక్ చేసేసేయండి. ఫుల్ గా ఆకలేసేస్తుంది. వెజ్ కర్రీస్ ఉన్నాయి, నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి, అలాగే బిర్యానీలు ఉన్నాయి, పులావులు ఉన్నాయి, అలాగే అరటిపళ్ళు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. సో మొదలెట్టేద్దామా, తిందామా? అరటిపండు తర్వాత భోజనం అయ్యాక తినాలి. ఫస్ట్ అన్నం తిందాం, సరేనా? ఓకే. సో తెప్పించింది చూపిస్తా కదా. ఇది వచ్చి శివాజీ మటన్ పులావ్. సో శివాజీ మటన్ పులావ్ లో మంచిగా ఫ్రెష్ బోటి ముక్కలు, మటన్ పీసెస్ వచ్చాయి అనమాట. మొత్తం చాలా రిఫ్రెషింగ్ గా ఎరోమా వస్తుంది. ఇది టేస్ట్ చేద్దామా మైరా? నువ్వు చెప్పు ఎలా ఉందో. ఇదిగో వాళ్ళు కమెంట్లలో అంటారు ఇది మన ఇద్దరి కోసమే తెప్పించాం, మీ నాన్నకు పెట్టట్లేదు. ఓకే, అందుకే మనం మన ఇష్టంగా తింటున్నాం. ఎలా ఉంది? సూపర్ 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 ఉంది కదా. మీ అమ్మకి ఎలాగైనా వంట రాదు, ఇలా అయినా బయట అయినా ఇలా మంచి మంచి ఫుడ్ తెప్పించుకొని తినాలి. సో ఇది శివాజీ మటన్ పులావ్. కొంచెం మిరియాలు, కొంచెం ఇలాచి, కొంచెం అన్ని గరం మసాలా వేసి దంచి మటన్ లో పెట్టి పులావ్ చేస్తే శివాజీ. ఇదేంటంటే వైజాగ్ ప్రాన్స్ పులావ్ అట. వైజాగ్ నుంచి వచ్చిన ప్రాన్స్ అనుకున్నా, కానీ మొత్తం టైగర్ రిచ్ ప్రాన్స్ అన్నమాట. మొత్తం చూసారా బిర్యానీ పులావ్ లో అంతా మనకి ప్రాన్స్, అంతే ప్రతి ముద్దలో మనకి ప్రాన్స్ వస్తున్నాయి అనమాట. పులావ్లు అనేసరికి హోటల్లో ఓన్లీ నాన్ వెజ్ ముక్కలు మార్చేసి పులావ్ ఒకటి రైస్ ఇస్తారు, కానీ వీళ్ళ రైస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇది తింటావా? నువ్వు తిను ఫస్ట్. నేను తింటా. నేను ఇది ట్రై చేస్తా. ఇంగ్లీష్ లో ష్రింప్ అంటారా, ప్రాన్స్ ని ష్రింప్ అంటారా? ష్రింప్ కాదు, ష్రింప్. ష్రింప్ కాదు, ష్రింప్. ఇది కూడా భలే ఉంది తెలుసా. కారం కారంగా ప్రాన్స్, టైగర్ ప్రాన్స్ ఏదో ఇట్లా నడిచినట్టు కాకుండా క్రంచీ క్రంచీ ప్రాన్స్ విత్ వైజాగ్ ప్రాన్స్ పులావ్. ఓకే, ఇదైతే ఇంకా స్పైసీ, అందుకే నీళ్ళ బాటిల్ తెచ్చుకున్నా. ఇదేంటంటే స్పెషల్ గద్వాల్ చికెన్ పులావ్. ఎర్ర మసాలా మిరపకాయల్ని దంచి పులావ్ లో పెట్టి చికెన్ పెడితే ఎలా ఉంటుంది? మసాలా అలా ఉంటుంది. అమ్మ వద్దు, చాలా స్పైసీ. ఇది మీ నాన్నకు పెడతామే. స్పైసీ, మీడియం స్పైసీ, చాలా స్పైసీ. ఎస్, కొంచెం స్పైసీ. ఇది నీకోసం మీడియం స్పైసీ, నా కోసం ఫుల్ స్పైసీ, మీ నాన్న కోసం. దీంతో పాటు రాగి సంగటి తెప్పించా. రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు తిందాం, రాగి సంగటి విత్ చేపల పులుసు తిందాం. ఇవన్నీ మాట్లాడుకోవడం ఏంటి, మనం తిందాం. నేను పెట్టిస్తాను మైరా, కొంచెం విధానంగా తినాలి, ఆగు. సో నీకేం పెట్టి ఇవ్వను? మటన్ పులావ్. మటన్ ఆల్సో. మటన్ కావాలి నీకు? మటన్ పులావ్ లో నీకు మటన్ పెడుతున్నా. ఓకే, అన్ని టేస్ట్ చేయాలి కాబట్టి నీకు అన్ని కొంచెం కొంచెం పెడతాను, ఓకేనా? సో ఇది వచ్చి ప్రాన్స్ పులావ్, ఇది కొంచెం పెట్టినా. ఓకే, కొంచెం మైరుగాడి కోసం ప్రాన్స్ పులావ్. చికెన్ పులావ్ స్పైసీగా ఉంది, నువ్వు తిను. మ్యాంగో చికెన్ తింటావా? ఓకే, ఇవి మామిడికాయ స్టార్టర్ అన్నమాట. సో మామిడికాయ చికెన్ స్టార్టర్, ఇది కూడా తిను. ఇది తోటకూర లివర్, నువ్వు తిను నాలాగా. ఫిష్ పులుసు ఉంది. నీకు డ్రమ్ స్టిక్ కర్రీ అంటే ఇష్టం కదా, ఇది డ్రమ్ స్టిక్ చికెన్ కర్రీ. మైరు స్పెషల్, మైరాకు చాలా ఫేవరెట్ అని నేను డ్రమ్ స్టిక్ తెప్పించా. ఓకే మైరా, ఇవి నువ్వు తినడం మొదలెట్టు. You forgot something. First you eat, then I'll put again. I'll put. First you eat this. Okay. Oh yeah, that is the most important. Okay. Thank you. Okay, you want some raita? Okay, I'm putting here. Now you enjoy your food. You enjoy your food. I enjoy my food. Audience కి బై బై కాదు, తినని. సో నేను హ్యాపీగా ఆర్డర్ చేసుకొని తింటున్నాం అనమాట. ఇవాళ ప్రాన్స్ పులావ్. నేను ఎక్కువ మటన్ తిన్ను, బట్ ఆ ఫ్లేవర్ ఆఫ్ రైస్ బాగుంది. సో అందుకే కొంచెం for the shoot. నాట్ ఫర్ ద షూట్. నువ్వు ఒకదాని మొత్తం ఇజ్జత్ కచరా చేస్తావు నా. సో ఇది వచ్చి డ్రమ్ స్టిక్. ఇది ప్రమోషన్ కాదే, మనం తినేది చూపిస్తున్నాం అంతే. ప్రమోషన్, ఎమోషన్. ఎమోషన్ డబ్బులతో పెడితే ఎమోషనేగా.
forgot that. సో నాకు ఇష్టం రాగి సంకటి అలాగే ఫిష్ పులుసు అన్నీ ప్రశాంతంగా కూర్చొని తింటాను. సో మీరు కూడా నాతో పాటు ఎప్పుడైనా ఇలా భోంచాలనిపిస్తే చెప్పండి. ఎప్పుడైనా సబ్స్క్రైబర్స్ కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉందాం. మనం ఫ్యామిలీ మనం కలవకపోతే ఎలా, వారానికో నెలకో ఎప్పుడో ఏదైనా అకేషన్ చూసుకొని అందరం కలిసి మళ్ళీ భోంచేద్దాం. సో నేను ఇవాళ నా లంచ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా మీ ఇంట్లో తినేసి ఉంటారు కదా, తినేయండి. తినేవి చూసి మళ్ళీ ఆర్డర్ చేసేసుకోండి మీరు కూడా. అవునే మనం తింటున్నాం, మీ నాన్నేడే వస్తున్నావు కానీ నువ్వు చికెన్ తినాలి, నువ్వు స్పైసీ తినాలి, ఓకేనా? ఇది నీ కోసం, ఇది నా కోసం. ఇవాళ ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నానంటే మా ఆయనతో నాకు గొడవ అయింది. సో ఆయన కోసం నేను ఎందుకు వంట చేయాలని డిసైడ్ అయ్యి ఆర్డర్ పెట్టి ఆ బిల్లు మా ఆయనకి ఇచ్చానమాట. అర్థమైంది కదా? బిల్లు కట్టినప్పుడు మా ఆయన ఎందుకు గొడవ పడ్డాడు అని నాకు సారీ చెప్పాల్సి వస్తుంది. సో గైస్, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆకలేస్తుంది పాపం దానికి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లల్లీ.